వెల్కమ్ బ్యాక్. ఫిరాయింపు రాజకీయాలకు చంద్రబాబు చెప్తున్న కొత్త భాష్యం ఏంటి? ప్రాంతాన్ని బట్టి ఫిరాయింపులకు అర్థాలు మారతాయా? రాజకీయాల్లో దేశంలోనే తనను మించిన వారెవరూ లేరని చెప్పుకునే చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్నదేంటి? ఏపీ రాజకీయాలను చంద్రబాబు ఎటువైపు తీసుకెళ్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న అధ్వానపు రాజకీయాలపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు విప్పారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరినప్పటి పరిస్థితిలో తాను విమర్శించానని, అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి తేడా ఉందని ఆయన అంటున్నారు. ఫిరాయింపుదారుల్లో సమర్థులకు మంత్రి పదవులు ఇచ్చానని ఆయన అన్నారు. అంటే మిగిలిన ఫిరాయింపుదారులు సమర్థులు కారని ఆయన చెప్పదలిచారా, లేక టీడీపీలో ఫిరాయింపుదారులంతటి సమర్థులు లేరని ఆయన ఒప్పుకుంటున్నారా? 40వ ఏట రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న చంద్రబాబు దేశంలోనే తనంత సీనియర్ నేత లేరని చెప్పుకుంటారు. ఆయన చెప్పవలసిన మాటలేనా ఇవి? టీఆర్ఎస్లో తన పార్టీ ఎమ్మెల్యే చేరితే రాజకీయ వ్యభిచారమని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో విపక్ష వైసీపీ ఎమ్మెల్యేలను ఆయన మాటల్లోనే చెప్పాలంటే పశువుల్లా కొనుగోలు చేయడం, ఆ పైన నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం, తదుపరి నిస్సిగ్గుగా సమర్థించుకోవడం చూస్తుంటే రాజకీయాలను ఇంతగా దిగదార్చిన ఘనతను చంద్రబాబు సొంతం చేసుకుంటున్నారనుకోవాలి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటేనే అభివృద్ధి అని ఒకసారి, శాశ్వతంగా అధికారంలో ఉంటేనే అభివృద్ధి అని మరొకసారి అనడం ద్వారా ఆయన రాజకీయ ఉద్దేశం అర్థమవుతూనే ఉంది. అధికార దర్పానికి అలవాటు పడితే ఎల్లకాలం తాను, తన కుమారుడు, మనుమడు ఏలాలని కాంక్షిస్తారన్నమాట. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజరికపు పోకడలకు ఇంతకన్నా దర్పణం ఏముంటుంది? నిత్యం స్పెషల్ విమానాల్లో రాకపోకలు, సదుపాయాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించడం వంటి సదుపాయాలు ఈ వ్యవస్థలోనే ఉన్నాయి. అందుకే ఎల్లకాలం అధికారంలో ఉండి ఎంజాయ్ చేయాలని కోరుకోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా దానికి అభివృద్ధి అనే ముసుగు తొడగడం, అవసరమైనప్పుడు జనాన్ని పిచ్చోళ్లను చేయాలనుకున్నప్పుడు రాష్ట్రం కష్టాల్లో ఉంది, విభజన మనం కోరుకున్నది కాదు, ఇలా అసత్యాలను వల్లెవేయడం, చివరికి ఫిరాయింపులు కూడా రాష్ట్రం కోసమే, భవిష్యత్ రాజకీయాల కోసమే చేశామని పిక్చర్ ఇవ్వడం ద్వారా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న తీరు చాలా అసహ్యమనిపిస్తుంది. అయినా ఎవరేమనుకుంటే తనకేమి, నవిపోదురుగాక తనకు సిగ్గేలా అన్నట్లుగా రాజకీయాలు చేసే దశకు ఈ ప్రభుత్వం రావడం ఆంధ్ర ప్రజలకు అది అవమానమా, గౌరవమా? ఇలాంటి నేతల వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఎవరో ఎందుకు, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి ఆవేదనే దీనికి సమాధానం చెబుతుంది. రాజకీయాల్లో విలువలు పోతున్నాయని, ప్రలోభాలకు పెద్దపీట వేస్తున్నారని నేరుగానే విమర్శించారు కదా. సమాజం చేదరించుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలోనే ఇంత చేత్కారం కనిపిస్తుంటే చంద్రబాబు వారికి ఇలాంటి సమాధానం ఇవ్వడం అంటే తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వారిని అవమానించినట్లే కాదా? వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు కాదా? జమ్మలమడుగులో టీడీపీ కార్యకర్తలు తిరగబడి ఇలాంటి బేరసారాల్లో దిట్టైన సీఎం రమేష్పై కుర్చీలు విసిరినా చంద్రబాబు ఇలాగే మాట్లాడడం ద్వారా తెలుగుదేశం పార్టీని ఎంత పతన దశకు తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఆదర్శాలు వల్లవేయడం, చండాలపు ఫిరాయింపులను ప్రోత్సహించడమే నేటి రాజకీయ సరళి అని చంద్రబాబు నిశ్చితాభిప్రాయానికి రావడం అత్యంత శోచనీయం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఆత్మగౌరవం కోసం స్థాపిస్తే తాను తెలుగువారికి ఆత్మవిశ్వాసం ఇచ్చానని గతంలో చంద్రబాబు చెబుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు ఆత్మగౌరవాన్ని వదులుకుని ఆత్మవిశ్వాసం కోల్పోయి ఇతర పార్టీల నేతలపై ఆధారపడాల్సి వస్తుందన్న అభిప్రాయానికి తావిస్తున్నారు. ఇలాంటి అధ్వానపు రాజకీయాలు కావాలా, లేక ఎంతో కొంత విలువలతో కూడిన రాజకీయాలు కావాలా అన్నది ఆలోచించుకోవాల్సిన సమయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది.